చేసి బ్రష్ చేసుకుంటుంటే పక్కింట్లో మార్టిన్ ఉండేవాడు. వాడు పోయేస్తా అమ్మా అని చెప్పి క్యారియర్ పట్టుకుని పోయేవాడు. మా అమ్మ ఒరే వాడిని చూడరా అనేది, వాడిని చూడరా వాడు నీ క్లాసే కదరా, వాడేమో నువ్వు ఏమిరా ఇది అనేది. మాకు చిన్నప్పటి నుంచి కూడా కంపారిజన్ అంటే చచ్చిపోతాం, మాకు అసలు ఇష్టం ఉండదు. మీరు పెళ్ళైన తర్వాత కూడా సునీత వాళ్ళ ఆయన కారు కొన్నాడు తెలుసా అన్నారు అనుకోండి, మాకు అది సూసైడల్ గా ఉంటుంది. డూ నాట్ కంపేర్ అస్ విత్ సంబడి ఎల్సెస్ హస్బెండ్. మా నాన్న ఎంత చేస్తాడు, నో మీ నాన్న గొప్పోడే, నేను మీ నాన్న కాదు అని వీడు మనసులో అనుకుంటాడు. ప్లీజ్ డోంట్ కంపేర్ అస్ విత్ యువర్ ఫాదర్, ప్లీజ్ డోంట్ కంపేర్ అస్ విత్ యువర్ విత్ యువర్ ఫ్రెండ్స్ హస్బెండ్, ప్లీజ్ డోంట్ కంపేర్ అస్ విత్ ఎనీబడి, జస్ట్ రిసీవ్ అస్ ద వే వి ఆర్. దిస్ ఇస్ ఏ హంబుల్ అడ్వైస్. సార్, ఇది దేశ చరిత్రను తెలుసుకోకపోతే చరిత్రహీనులం అవుతాం. ఇది అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు. ఈ విషయాన్ని దాన్ని కోట్ చేస్తున్నా. బ్రాహ్మణులు సులభ్ కాంప్లెక్స్లు నడుపుకుంటారు అనంటే ఎంత హాస్యాస్పదమో, దళితుల పైన ట్యాక్స్లు వేశారంటే కూడా అంతే హాస్యాస్పదం. ఎందుకంటే సార్, దళితులు ఈ దేశంలో ఈ బయట నుంచి వచ్చినటువంటి వలసవాదులు వచ్చినప్పుడు దళితులకు తిండి లేదు, దళితులకు పై వస్త్రం వేసుకునే హక్కు లేదు, దళితులు గోచి కట్టుకొని తిరగాలి, మూతికి ఒక ముంత పెట్టుకోవాలి, ముడ్డికి ఒక చీపురు కట్టుకొని తిరగాలి. అది మా బతుకు ఇక్కడ. ఎవరు అలా దోచింది? వాడొచ్చి దోచాడా తెల్లోడు, బ్రిటిషోడు దోపిడి దొంగ. మీకంటే ఎక్కువగా అరిచి నేను చెప్తాను. కానీ ఆ దొంగకు వత్తాసు పలికింది ఎవరు? బ్రాహ్మణవాదం కాదా? ఆ దొంగకు దోచిపెట్టింది ఎవరు? బ్రాహ్మణవాదం కాదా? ఆ దొంగ మీ దేవాలయాల దగ్గరకు వచ్చి కాపు కాస్తే పోయి చచ్చిపోయింది ఎవరు? దళితులు కాదా? ఎవరికి చెప్తున్నారు కథలు?